ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఉన్నది. 2000 సంవత్సరాల పైనుంచి పాతుకుపోయింది ఈ కుల వ్యవస్థ. ప్రపంచంలో ధనికులు పేదలు ఉన్నారు తప్ప ఎక్కువ కులం తక్కువ కులం అనేది ఎక్కడా లేదు. మన భారతదేశంలోనే ఉంది ఆ ప్రత్యేక పరిస్థితి. అందుకని ఇది చాలా ఘోరమైనటువంటి అన్యాయాలు 2000 సంవత్సరాల నుంచి జరిగినాయి. దీనికి మూలం ఏమిటి అని అంటే మనుస్మృతి. మనుస్మృతిలో దేవుడే అగ్రకులం తక్కువ కులం అని బ్రహ్మ చెప్పాడు, మనువు రాశాడు అని చెప్పనేదాన్ని మనుస్మృతి అంటున్నారు. ఏమని చెప్పారంటున్నారు? బ్రాహ్మలో నుదుటి భాగంలోంచి పుట్టారు, వాళ్ళు ఈ స్థానంలో ఉంటారు. క్షత్రియులు రాజ్యాలను కాపాడేదానికి యుద్ధాలు చేస్తారు కాబట్టి వాళ్ళు భుజాలు 2 చేతులు బాహువులు ఆ స్థానంలో 2వ స్థానంలో ఉంటారని చెప్పారు. అది మూడోది వైశ్యులు. ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పంపిణీ చేయడానికి జాయింట్ ఏది తొడలో మోకాళ్ళు కదా, ఆ స్థానంలో వైశ్యులు ఉంటారని చెప్పాడు. శూద్రులు కాళ్ళల్లో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత అతి శూద్రులు అరికాళ్ళల్లో పాదాల దగ్గర ఉంటారన్నట్టుగా కూడా తర్వాత అది వచ్చింది. మరి ఈ విధంగా ఒక కుల వ్యవస్థ అనేది వృత్తులను బట్టి వచ్చిందనేది కొంత చెప్తున్నా, కానీ వాస్తవంగా మనుస్మృతి దానికి ఆధారం. అందుకనే డాక్టర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. ఇవాళ ప్రజలందరూ సమానం, అందరిలో ఒకే రక్తం ఉంది, అందరూ ఒకే గాలి పీలుస్తున్నాం, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ లాగా ఇవాళ బయటకు వచ్చి మనుస్మృతిని తగలబెడతారా, విమర్శిస్తారా? పోని ఆలోచించరు. అందరూ కూడా అంబేద్కర్ గారి జయంతి అప్పుడు పెద్ద దండలు, కొంతమంది అయితే క్రేనులతో దండలు తీసుకొచ్చి చేయిస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ ఏం చెప్పాడు అనేది మాత్రం ఎక్కడ అమలు జరపరు. ఆయన గొప్పతనం గురించి చెప్పి కొంతమంది కుల నాయకులను చేరదీసి వాళ్ళకి ఆ పదవులు, ఆ కార్పొరేషన్లు, ఈ కార్పొరేషన్లు ఇచ్చి ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు. ఇంకెప్పుడు ఈ కుల వ్యవస్థ మారుతుంది? అందుకని కుల వ్యవస్థను నిర్మూలించాలని అంబేద్కర్ బుక్కే రాశాడు. ఆ పుస్తకాలు చదవాలి మనం. ఎంబీ విజ్ఞాన కేంద్రం మనుస్మృతి అనే దాని మీద ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. అది అందరూ చదివి ఉంటారని అనుకుంటున్నాను. చాలా దారుణంగా ఆ మనుస్మృతిలో ఎవరెవరికి ఏమి ధర్మాలు ఉన్నాయి అనేది అందుట్లో వివరించబడింది అన్నమాట. కానీ ఈనాడు ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ప్రజాస్వామ్యం, ఆధునిక మానవుడు తయారై ఉన్నాడు. ఎవరైనా సరే ఉన్న ప్లేస్లో ఉద్యోగాలు దొరక్క వలసలో అనేక దేశాలకు వలసలు వెళ్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, యుద్ధం జరుగుతుంది అక్కడ అరబ్ దేశాల్లో. మన భారతదేశం నుంచి 1 కోటి మంది ఉన్నారట అక్కడ పనుల కోసం వెళ్ళినాడు, 1 కోటి మంది పైగా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కులం అని చెప్పుకుంటారు వాళ్ళు? మరి అక్కడ కూడా కుల వ్యవస్థ కనుకుంటే వాళ్ళు ఇంకెంత హీనంగా చూస్తారు. అక్కడ కులం అనేది అన్యాయం అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ మన సమాజాన్ని చాలా విశ్లేషించాడు. ఇప్పుడు ఏమన్నారంటే సనాతన ధర్మం అదేదో గొప్పదైనట్టు, ఐఆమ్ ది సనాతన ధర్మ, హిందూ సనాతన ధర్మ అని రూమిడ్చుకొని చెప్పేస్తున్నారు కొంతమంది. ఈ పిచ్చి అభిమానులు చప్పట్లు కొట్టేస్తున్నారు, దేనికైనా మంచికైనా కొట్టేస్తున్నారు, చెడుకైనా కొట్టేస్తున్నారు. అసలు మానవ సమాజం ఎక్కడుంది, ఎంత అభివృద్ధి చెందింది? అంబేద్కర్ ఒక దళిత కులంలో పుట్టినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఎవడో చదవనంత అన్ని పుస్తకాలు చదివాడు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర వహించాడు. నేను చెప్పే అంశం ఏంటంటే, అందరూ గనక అందరికీ విద్య గనక అందుబాటులో ఉంటే భారతదేశం యొక్క మేధాశక్తి అపారంగా పెరుగుతుంది. ప్రకృతిని మనం ఎట్లా మనిషి మన అవసరాల కోసం వినియోగించుకుంటాడో, మళ్ళీ ప్రకృతిని ఏ రకంగా కాపాడాలో కూడా ఆ విజ్ఞానంలోంచి దొరుకుతుంది మనకి. కానీ ఇవాళ ప్రకృతిని నాశనం చేస్తున్నారు చాలామంది. మరి వాళ్ళే అంబేద్కర్ గురించి ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. ఇంకా పరోక్షంగా కూడా ఈ మధ్య హోంమంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ అని ఎవరో కొన్ని కొటేషన్స్ అవి చెప్పి ఉపన్యాసం చెప్పారట. ప్రతిపక్షాలు చెబితే ఆ కొటేషన్లు ఈ తప్పు ఉందో ఒప్పుందో ఇంకోటో విమర్శ చేయొచ్చు, తప్పులేదు. అంబేద్కర్ అంటారండి మీరు? ఇంకేదన్నా దేవుని తలుచుకుంటే మీ పుణ్యం వస్తుందని చెప్పాడు హోమ్ మినిస్టర్. ఇంత దారుణంగా మరి ఎక్కడైనా చెప్తారా? డాక్టర్ అంబేద్కర్ని తలుచుకున్నందుకు మరి మీకు ఏమొస్తుంది?
అని చెప్పని నీ హోమ్ మినిస్టర్ అన్నా అంటే, పార్లమెంట్లో అన్నా అంటే ఏ రాజ్యం నడుస్తూ ఉంది ఇక్కడ? సనాతన ధర్మం గొప్పది అన్నారు. ఏం గొప్పదో సనాతన ధర్మం యొక్క వివరాలన్నీ డిబేట్ పెట్టి వాదించమనంటే సమరం గారు, ఇంకా మన ప్రొఫెసరు త్రివేది గారు, మన చక్రపాణి గారు, ఇటువంటి మేధావులు ఉన్న సత్యవతి మేడం గారు, ఆమె చాలా పుస్తకాలు చదివారు. వివరించమని చర్చ జరపమనండి. సనాతన ధర్మంలో ఏముందో? సనాతన ధర్మంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో తప్ప ఇంకోటి లేదు. ఎవరు లేకపోతే చెప్పనండి, వాళ్ళు కాపీ తీయమనండి. అది కనుక అంతా కూడా వాస్తవమైతే మనం కూడా దాన్నే ఫాలో అవుదాం. ఇదంతా అధ్యయనం చేసి ఈ హిందూ మతమే భ్రష్టు పట్టింది, ఈ మతమే కుల వ్యవస్థకు కారణం, అసలు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో మారితే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పి చివరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు డాక్టర్ అంబేద్కర్. అందుకని ఇవన్నీ కూడా చాలా, అంటే కొంతమంది అంటారు సమాజం చాలా మార్పు వచ్చిందండి, చాలా ఇవాళ మీరు గతంలో పేర్కొన్నంతగా ఇందా చెప్పాడే ఐజాక్కు, ఉమ్ము ఉయ్యకూడదు, దళితులు వాళ్ళు నడిచిన దారి అమ్మటి వేరే వాళ్ళు నడవకూడదని చెప్పి తాటాకులు కట్టారు, ఉమ్ము ఇవ్వకుండా ముంతలు పెట్టారు. చాలా దారుణంగా నడిచింది సమాజం. అది లేకపోవచ్చు కానీ నిన్న కార్టూన్లు ఇది పెడితే ఇక్కడ ఇంట్లోకి చేరిన తర్వాత ఫలానా క్యాస్ట్ అంతే తెలిసి అమ్మటే ఖాళీ చేయమన్నారట. ఈనాటికి కూడా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే అనివార్యమైన కలెక్టరో పెద్ద వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఉందనుకుంటే తప్ప, అది లేదనుకుంటే మాత్రం దళితులను కానీ గిరిజనులు కానీ ఇంకా మన బీసీ అనే దాంట్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అసలు ఇదంతా నుచ్చిన మెట్ల వ్యవస్థ, పైనుంచి కిందకి. బ్రాహ్మలో మిగతా అగ్రకులం అని విర్రవీగుతూ ఉంటారే వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా వాళ్ళ సుప్రీమేసీ చూపిస్తారు. బ్రాహ్మడు అడుక్కోకూడదు, మిగతా వాళ్ళు అడుక్కోవచ్చు అంట. బ్రాహ్మలు వచ్చి ఇతరుల ఇళ్ళ దగ్గర అన్నం తినకూడదంట. ఇప్పటికి కూడా ఉన్నాయండి ఇవన్నీ. అటువంటి మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు ఇంకా దేశంలో చాలా ఉన్నాయి. ఇకెందుకు మన చరిత్రలోనే ఏకలవ్యుడు ద్రోణుని గురువుగా భావించి బాణాలు బ్రహ్మాండంగా వేసేటువంటి విద్య నేర్చుకున్నాడు, ఒక ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. ఆనాడు క్షత్రియుల డామినేషన్ ఉంది కాబట్టి ఆ డామినేషన్ కాపాడాలని చెప్పి ఆ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీ ఫోటో పెట్టుకుని నేను నేర్చుకున్నాను, నేను గురుదక్షిణ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఎంత కఠినంగా వ్యవహరించాడు ద్రోణుడు. నీ బొట్టనవేలు తొలగించేయమన్నాడు. బాణం వేసేదానికి అదే కదా కీలకం, బొట్టనవేలు తొలగించేమని. అంత దారుణంగా మరి ఆనాడు క్షత్రియులు కానీ ఇతర పేదలు, శూద్రులు కానీ దళితులు కానీ అతి శూద్రులు కానీ ఎవరైనా సరే క్షత్రియులు కానటువంటి వాళ్ళు, ఒక రకంగా బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు అనుకోవచ్చు స్థూలంగా, వాళ్ళని ఆ రకంగా ఏళ్ళు తీసేసి, పూర్వం అయితే శేషం పోసేవాళ్ళు, ఎక్కడ నింటే చదివితే నాలుగు కోసేవాళ్ళు, ఇవన్నీ కూడా చరిత్రలో చెప్పినటువంటి అంశాలే. దీన్ని మనం పూర్తిగా నిర్మూలించకుండా ఈ దేశం ఎక్కడ ముందుకెళ్తుంది? అందుకనే 75 సంవత్సరాలైనా ఒక క్లాస్ రూములో కొండలో నీళ్లు పెడితే ఒక దళిత కుర్రాడు కొండలో నీళ్లు తాగాడని టీచర్ కొట్టేస్తే ఆ కుర్రాడు చచ్చిపోయాడు. ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించి ఎంతో మెచ్యూర్ అయ్యి ఎంఏలు, ఇంజనీర్లు, ఎంబీఏలు చదువుకుని కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేస్తున్నారే దారుణంగా. ఈ విధంగా చాలా దారుణమైనటువంటి విషయాలు ఈ సమాజంలో ఇంకా ఉన్నాయి. అందుకని కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం అనేది పేరుకు పైకి చెప్పేటువంటి మాట తప్ప అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకొని చెప్పుకోవాలంటే చాలా ఉల్లంఘనలు ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనలు, అవన్నీ చెప్పుకునే టైం లేదు ఇది. అందుకని ఈ ఉద్యమం, కుల నిర్మూలన అనేటువంటి ఉద్యమం ఇవాళ ఒక గొప్ప ఉద్యమాన్ని మనం టేకప్ చేశాం. 20 సంస్థలు, వేదికలు అందరూ కలిసి డాక్టర్ సమరం గారు చైర్మన్గా ఉండాలని చెప్పిన ఒక నిర్ణయం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 28 జిల్లాల్లో విజయవాడ నగరం అంటే రాజధాని ప్రాంతంలో మనం సమభావన కమిటీ అని ఒకటి పెట్టి ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నడిపాం. ఎంతమంది అభ్యుదయవాదులు, ఎంతమంది ప్రజాతంత్రవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము ఊహించలా. 600 మంది పైగా, 650 మంది పైగా మాక్దాన్ వాక్ అని పెట్టాం. పెడితే 200 వస్తే చాలు అనుకున్నాం, 300 వస్తారనుకున్నాం. 600 మంది, 650 మంది వచ్చారు. బ్రహ్మాండంగా ప్రజల్లో, సమాజంలో ఇంకా ఆలోచించే మంచి శక్తులు ఉన్నారు, సమానత్వం కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఒక గొప్ప విశ్వాసం కలిగింది. మన ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం అనేది వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళు కూడా చెప్పారు, కుల నిర్మూలన అంటే అందరూ కలిసి వస్తారు లేదో డౌట్ ఉందండి మాకని అని వాళ్ళు పోటీ పెట్టారు. ఆన్లైన్లో 196 కార్టూన్లు వేసి పంపించారు.
అందులో 90 కార్టూన్లు ఇక్కడ ప్రదర్శించారు. 196 వాళ్ళే అన్నారు ఇంత స్పందన ఉంటుందని ఊహించలేదని. డాక్టర్ సమరం గారిని ఎందుకు పెట్టాం దీనికి చైర్మన్గా? వాళ్ళ ఫ్యామిలీలో, గోరా గారి ఫ్యామిలీలో అంతా కులాంతర వివాహాలే. అటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి దీనికి చైర్మన్గా ఉండాలని నిర్ణయించాం. ఆ విధంగా 80 సంవత్సరాల పై వయసులో అయినా ప్రతి కార్యక్రమంలో పాల్గొని మనం ఏమైనా కుల నిర్మూలన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. విజయవాడలో మోగించిన ఈ నగారా 28 జిల్లాల్లో మోగాల్సిందే. వచ్చేసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా కానీ, లేకపోతే ఈ వైతాళికులు గురజాడు గారు 100 సంవత్సరాలను ఏమన్నాడు? మంచి అన్నది మాలనైతే నేను కూడా మలనవుతాను అన్నాడు. ఇటువంటి మహనీయులు బోధించిందంతా కూడా పక్కన పెట్టి సినిమా యాక్టర్లు, క్రికెట్ ఆడేవాళ్ళు, డబ్బులు పెట్టి చేసేవాళ్ళు, సెలబ్రిటీలు వాళ్ళ వెనకాల పడుతున్నారు జనం, పిచ్చి జనం. ఊరికే గొప్ప వ్యక్తులు ఈ సమాజాన్ని సంస్కరించేదానికి ఇక్కడ 32 మంది ఫోటోలు ఉన్నాయి. చదవండి దగ్గరికి వచ్చి. వాళ్ళు సమాజానికి కొత్త వెలుగునిచ్చినటువంటి వాళ్ళు. అందుకని రేపు రానున్న కాలంలో ఈ కుల నిర్మూలన ఉద్యమం, ఇవాళ ప్రారంభించిన ఉద్యమం ఆగదు. మాకు రానున్న కాలంలో మా ఆలోచన ఏంటంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరని లెక్క తీసాం. మాకు తేలిగ్గా లెక్క తీస్తేనే 70-80 దాకా మా దగ్గర ఉన్నాయి లిస్టు. సమరం గారితో చెప్తే నా దగ్గర 100 పైన ఉంది లిస్టు అన్నారు. దీనికి ఒక ఆయన ఆహ్వానించాలని చెప్పి ఏలూరులో ఉన్నాడు ఆయన, చిరలా గోపాల్ గారు అని. సార్ మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాం దీనికనంటే నేను 3300 పెళ్ళిళ్ళు చేశాను అన్నాడు ఆయన, కులాంతర వివాహాలు. కాబట్టి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన సమాజంలోనే. కాబట్టి వాళ్ళను ఫోకస్లోకి తీసుకొచ్చి ఈ సమాజంలో కులం అనేది పోవాలి, మానవత్వం, గౌరవం ఉండాలి అనే దీంతో రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపడతాం. అది మేమే కాదు, మీరందరూ కూడా ముందుకొచ్చి అందరూ కూడా అగ్ని కళలాగా నిలబడి ఆ రకంగా నిలబడితే తప్పనిసరిగా కొంతకాలానికి ఇది ఒక మహత్తరమైన ఉద్యమంగా రూపుదాల్చుతుంది. ఈ అసమానత్వాన్ని ఎల్లకాలం ప్రజలు భరించరో తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు విప్లవతత్వం, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు లాగా మనం నిలబడాలి అన్యాయానికి వ్యతిరేకంగా అని ఈ రకంగా అనుకోవటమే అంబేద్కర్ నిజమైన నివాళులు. అందుకని ఆ విధంగా రానున్న కాలంలో ఎంబీ విజ్ఞాన కేంద్రం కానీ 20 సంవత్సరాలు కలిపి పెట్టినటువంటి సమభావన కమిటీ ఆధ్వర్యంలో కానీ రానున్న కార్యక్రమాలు కొన్ని ఇస్తాం, సంవత్సరం పొడుగునా చేస్తాం. వాటన్నిటిలో మీరు భాగస్వాములు అయితే బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి మార్గం విజయవాడ నుంచి మనం చూపించినట్టు అవుతుంది. ఆ విధంగా రానున్న ఉద్యమంలో మీరంతా కలిసి రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.